Audio Jungle. Audio Jungle. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. ఈరోజు బంగారు కళలు చాప్టర్ 8 చెప్పేదానికి మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి. పల్లెటూరిలో పురుషోత్తం గారు తాడు తెంచుకుని గంతులు వేస్తున్న ఆవు దూడని ఎలాగో అవస్థపడి పట్టుకుని గుంజకి కట్టేస్తుండగా ఇంతలో వాకిట్లోకి కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. ఆయన ఆశ్చర్యంగా బయటికి వచ్చారు. ఇంటి ముందు ఆగిన కారులో నుంచి రవి తెలుపు తీసుకుని దిగాడు. కారు వెనక డోర్ తెరిచి దిగండి అన్నాడు. కారులో నుంచి నాజూకుగా సన్నజాజి మొగ్గలా ఉన్న ఒక అమ్మాయి దిగింది. పురుషోత్తము గారు ఆ అమ్మాయి ఎవరా అన్నట్టు చూస్తున్నారు. రవి తండ్రిని చూడగానే నాన్నా ఇలారా, ఎవరు వచ్చారో చూడు అన్నాడు. ఆ అమ్మాయి కారులోకి తొంగి చూస్తూ దిగు డాడీ అంది. కారులో కూర్చొని ఉన్న రాజారావు గారు దిగకుండా వాడిని ఇక్కడికి రానియ్యమ్మా, సర్ప్రైజ్ చేద్దాం అన్నారు కంఠం తగ్గించి. ఓ, జ్యోతి అర్థమైనట్టుగా నవ్వింది. వెంటనే పక్కకు తిరిగి మెట్ల మీద తెల్లబోయి చూస్తున్నట్టు నిలబడిన పురుషోత్తంతో అంకుల్ కాస్త ఇలా వచ్చి డాడీకి చెయ్యి అందిస్తారా అంది. పురుషోత్తం గారు కొడుకు వైపు అయోమయంగా చూస్తూ కారు దగ్గరకు వచ్చారు. కారులో సూటు బూటుతో నోట్లో సిగరెట్తో టీవీగా కూర్చుని ఉన్న రాజారావు గారిని ఆయన వెంటనే గుర్తుపట్టలేదు. వచ్చిన వాళ్ళని ఎవరైనా కొడుకు వెంట వచ్చిన అతిథులు కాబట్టి చెయ్యి అందిస్తూ మర్యాదగా దిగండి అన్నాడు. రాజారావు పురుషోత్తం గారి చెయ్యి దొరక్కపుచ్చుకొని చెంగున ఉరికినట్టుగా కారులో నుంచి దిగారు. పురుషోత్తం గారి కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. ఏమిట్రా అలా చూస్తావు, నన్ను గుర్తుపట్టలేదా? నేనురా రాజీగాడిని. ఒరేయ్ ఒరేయ్ అన్నారాయన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ. చాలా కాలం తర్వాత కలుసుకున్న మిత్రులిద్దరూ గాఢంగా కౌగిలించుకున్నారు. పురుషోత్తం గారి కళ్ళు చెమర్చాయి. రవి ఎవరినో అతిథులను తీసుకొస్తారన్నానని టెలిగ్రామ్ ఇచ్చాడే గాని నువ్వని పేరు రాయలేదు. నేనే వ్రాయొద్దన్నాను. నీ బుద్ధి పోనిచ్చుకోలేదన్నమాట. ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి. అవును, అట్లా బక్క చిక్కి పీనుగులాగా గుండేవాడివి ఎంత లావయ్యావు, ఎంత పొట్టొచ్చింది అంటూ పొట్ట మీద వేళ్లతో కొట్టారాయన. నువ్వేమిట్రా ఇంత వయసు పైన పడినట్టు అయిపోయావు. నిన్ను చూస్తే తాతయ్య అనుకోగలం రెవరైనా. కాదా మరి? రవికి పెళ్ళి అవ్వలేదు గాని అయితే ఈ పాటికి నా చంకలో ఒక మనవడు ఉండేవాడు కదా అన్నారాయన. ఇప్పుడే ఇంత పెద్దవాళ్ళం అయిపోయాంరా మనం. రాజారావు గారు పురుషోత్తం భుజం చుట్టూ చెయ్యి వేశారు. ఒకరిని ఒకరు తన్నేవి తీరా చూసుకుంటూ ఇద్దరూ అలా సర్వం మర్చిపోయినట్టు లోపలికి వెళ్ళడం చూసిన రవి నవ్వుతూ రండి, వాళ్ళిద్దరూ ఇంకెప్పుడు ఈ లోకంలో రారు అన్నాడు. జ్యోతి ఆ పరిసరాలు తృప్తిగా చూస్తూ అబ్బా ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంది. 4 రోజులు ఉన్నారంటే బోర్ కొట్టేస్తుంది. మీరే గోల పెట్టేస్తారు. కాలక్షేపానికి క్లబ్బులు సినిమాలు ఏమీ లేవు లోటు. అప్పుడు గాని మీకు తెలియదు. మీరు నాకు వాగ్దానం చెయ్యాలి. చెప్పండి ఏమిటది? నేనున్న ఈ 2 రోజులు మీరు నాకు ఈ ఊరిలో ఉన్న అందాలను చూపించాలి. ఊరైతే చూపిస్తాను కానీ ఆ అందాలేవో మీరే వెతుక్కోవాలి రవి నవ్వుతూ అన్నాడు. ఇదన్నమాట చాప్టర్ 8. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.